మహానందాంగనాడింబకున్. వేదవ్యాసుల వారు భాగవతాన్ని సంస్కృతులు రచించగా దాన్ని ఆంధ్రీకరించారు పోతనామాచ్యులు. పోతన భాగవతమే చాలా అద్భుతముగా ఉండేటువంటిది, సరళంగా ఉంటుంది, సులభంగా అర్థమవుతుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. ముందుగా ప్రార్థన. మరి మహానందాంగనాడింబకున్, మహానందాంగనాడింబకుడు కృష్ణ పరమాత్మని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నటువంటి విధానము. మరి పోతన చూసినట్లయితే మత సామరస్యము పెట్టిందేమో విభూతి రేఖలు, కొలిసిందేమో శ్రీరామచంద్రుణ్ణి, గానం చేసిందేమో కృష్ణ పరమాత్మని. ఈ ప్రకారముగా మరి శివకేశవుల యొక్క సామరస్య భావన, శివకేశవులు ఒకటే అనేటువంటిది. విభూతి రేఖలు పెట్టాడు, పరమశివుణ్ణి స్మరించుకున్నాడు, శ్రీరామచంద్రుని ముందు పెట్టుకుని పూజించుకున్నాడు. కృష్ణ పరమాత్మల వారి అంశాలుగా భాగవతంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలా విధాయకాలను గానం చేస్తూ ఉన్న విధానం చూసినట్లయితే మరి అటు శివకేశవుల భక్తి ఒకటే అనేటువంటి విధానముగా మత సామరస్యాన్ని చక్కగా మనకి సాడుతున్నటువంటి విధానమే పోతనామాచ్యులు. అందువల్ల ఈ శివుడైనా విష్ణువైనా ఇద్దరూ కూడా ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని అన్నారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, ఇద్దరూ కూడా ఒకటే, ఒకే స్వరూపం, స్వరూపత ఒకటే. ఉపాధులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా స్వరూపత ఒకటే అనేటువంటి యొక్క అంశం. ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటిది. ఇది తెలిసినట్లయితే అందరి యందు కూడా మరి సామరస్య భావం వస్తుంది. సర్వమానవులు ఒకే ఒక్క మార్గములో నడిచే అవకాశం ఏర్పడుతుంది. రూపములు వేరైనా కానీ స్వరూపం మాత్రం, లోన ఉన్న స్వరూపం మాత్రం ఒకటే అనేటువంటి భావన రావాలి. కాబట్టి ఎవరికి యొక్క దేవత పట్ల ఇష్టం ఉంటుందో వారు ఆయా దేవతల్ని ఆరాధించుకోవచ్చు. అంత మాత్రమతో మా దేవుడు గొప్ప, మీ దేవుడు తక్కువ అనేటువంటి యొక్క భావాలు వ్యక్తులలో రాకూడదు. ఇవి ఈనాడు బాగా బాహాటంగా లోకంలో వ్యాప్తి చెంది ఉన్నటువంటి విధానం. మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని. సర్వదేవత నమస్కార కేశవం ప్రతిగచ్చేది. సమస్త దేవతలకు మూలమై ఉన్నటువంటి భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుని పొందటానికి ఈ దేవతను మనం ఆరాధిస్తున్నటువంటి విధానము. అందరూ కూడా గమనించినట్లయితే ఎలాంటి యొక్క భేదభావాలు లేకుండా జీవించే అవకాశం ఏర్పడుతుంది. కనుక మనకి ఇక్కడ పోతన చూసినట్లయితే ఒక మత సామరస్యాన్ని బోధిస్తున్నాడా అన్నట్లుగా మరి విభూతి రేఖలు పెట్టాడు, కృష్ణ పరమాత్మని గానం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ముందుగా ఆయన గానం చేస్తున్నటువంటి విధానము, కీర్తిస్తున్నటువంటి విధానం, కొనియాడుతున్నటువంటి విధానం. శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్. కనుక నా మనసులో ఉన్నటువంటి యొక్క వాంఛ ఏమిటని చెప్పనగా కైవల్య పదంబు, శ్రీ కైవల్య పదంబు అన్నాడు. శ్రీ అని చెప్పనంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తినే శ్రీ అని చెప్పని అంటారు. శ్రీకారం చుట్టాడు. ఎవరైనా శుభకార్యం ప్రారంభించినప్పుడు అక్కడ శ్రీకారాన్నే చుడతారు. శ్రీ అని చెప్పనంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, గుర్తుపెట్టుకోండి. శ్రీకర బ్రహ్మాకారుని
ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించి విజ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ అని వేమను కూడా శ్రీకర బ్రహ్మాకారుని అన్నాడు. శ్రీ అనేటువంటి దానికి ఆయన చెప్పిన మాట బ్రహ్మాకారుని, బ్రహ్మాకార వృత్తి. దాన్ని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అంటారు. అది మరి నివృత్తి మార్గం ధ్యానంలో ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే అనేటువంటిది శ్రీకర బ్రహ్మాకార వృత్తి. చాలా గొప్ప ఇది. అనుభవం పొందాలని చెప్పారంటే చాలా శ్రమతో ఉన్నటువంటి విధానం, అంత తేలిక కాదు. శ్రీకర బ్రహ్మాకారుని అంటే ఆ బ్రహ్మాకార వృత్తిలోకి పోవటం అంటే ఎంతో సాధన అనేటువంటిది చేసి ఉన్నటువంటి వారికి మాత్రమే అది ప్రాప్తించేటువంటిది. అందరిలో ఉన్నది ఏమిటంటే మలిన సాత్విక అవిద్యాకార వృత్తి మాత్రమే ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటిది మలిన సాత్విక అవిద్య. దాన్నే అజ్ఞానము, తమస్సు, విద్య, అపరా ప్రకృతి, జన్మ పరంపరలకు హేతువుగా ఉన్నటువంటి మాలిన్యము అన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి, తామసిక సంబంధమై ఉన్నటువంటి, అపరా ప్రకృతిగా ఉన్నటువంటి మూలా విద్య అంతరిస్తేనే ఏర్పడేటువంటిది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు. దాన్ని వేమన శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో. ఇది చాలా గొప్ప అంశాలు ఇవన్నీ కూడా. ఒక్కొక్క దాన్ని మనం అధ్యయనం చేసుకోగలిగితే చాలా విషయాలు దాంట్లో గోచరించే అవకాశం ఉన్నది. అందుచేత మహాత్ములు ఒక పదప్రయోగం చేశారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి యొక్క అర్థం చాలా గొప్పదై ఉన్నటువంటిది. అందుచేత శ్రీ అని చెప్పనగా శ్రీకర బ్రహ్మాకారుని. శ్రీయన మంగళ దేవత శ్రీయనగా విష్ణుపత్ని శ్రీ సంపదయున్. కనుక శ్రీమూల శక్తియగు ఆ మూర్తుల కన్నదల్లి అవగాదనకన్ ధీమూర్తి నుంచి చూడుము నీ మూర్తికి సాటి రారు నిజముగా వేమ అని ఇంకో పద్యంలో కూడా చెప్తాడు. ఏమని శ్రీకర బ్రహ్మాకారుని శ్రీ మూల శక్తియడు నా మూర్తుల కన్నదల్లి అని కూడా అంటాడు. శ్రీ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి నుండి ఈ త్రిమూర్తులు ఏర్పడ్డటువంటి విధానము అని చెప్పని. కాబట్టి ఇది కేవలం తురియ యోగ సమాధి యందు మాత్రమే గోచరించేటువంటి అంశం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అట్టి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే కైవల్య పదంబు చేరుటకునై. కైవల్య పదం చేరుకోవాలంటే శ్రీ అనే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఉండాలి. ఇక్కడ కైవల్యం అనేటువంటి పదం కూడా చాలా గొప్పది. కైవల్యము అంటే కేవలత్వమే కైవల్యము అంటారు. పదాలకు సంస్కృతంలో ఆది వృద్ధి ఏర్పడుతుంది. ఆది వృద్ధి అంటే మొట్టమొదటిగా వచ్చేటువంటి యొక్క వృద్ధిని ఆది వృద్ధి అంటారు. దాన్నే కైవల్యము, కేవలత్వ సంబంధమే కైవల్యము, వికుంఠత్వ సంబంధమై వైకుంఠము, నిష్కర్మ సంబంధమే నైష్కర్మ్యము. ఇవన్నీ కూడా ఆది వృద్ధి అనే మాటగా చెప్తారు. కాబట్టి ఏమిటయ్యా కైవల్యము అని చెప్పనంటే కేవలత్వపు సంబంధమే కైవల్యము. ఏమిటి కేవలం? కేవలము అని చెప్పనంటే మరి అక్కడ ఆ కైవల్యముగా చెప్పేటువంటి కైవల్య ధామముగా చెప్పేటువంటి ఆ శుద్ధ బ్రహ్మము యొక్క సన్నిధిలో అక్కడ ఏమీ లేవు. యోగ సమాధిని పొందినటువంటి వారు కేవలం బ్రహ్మమే తానై ఉంటారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేద అన్నాడు శంకరాచార్యుల వారు. బ్రహ్మవేద, బ్రహ్మమును గుర్తించినటువంటి వాడు బ్రహ్మైవ భవతి,
బ్రహ్మమే పొందుతూ ఉన్నాడు అన్నాడు. మరొక మాటలో కూడా చెప్పుకొస్తాడు, బ్రహ్మవేద న బ్రహ్మవితు అన్నాడు. బ్రహ్మవేద, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు, న బ్రహ్మవితో, అతడు బ్రహ్మవేత్త కాడు అన్నాడు. మరి బ్రహ్మమును తెలుసుకున్నటువంటి అతడు బ్రహ్మవేత్త కాకపోతే ఏమవుతాడు అని అంటే, బ్రహ్మైవ భవతి బ్రహ్మవేద, బ్రహ్మైవ భవతి బ్రహ్మవేద న బ్రహ్మవితు బ్రహ్మైవ భవతి. కాబట్టి అతడు బ్రహ్మమును తెలుసుకున్నాడు అని చెప్పనంటే మళ్ళీ అక్కడ కొంచెం భావంలో తేడా వస్తుంది. తెలుసుకున్నాడు అంటే తెలుసుకునేవాడు వేరుగా ఉండాలి, తెలియబడేది వేరుగా ఉండాలి. తెలుసుకునేటువంటి వాడు ద్రష్ట అవుతాడు, తెలియబడే బ్రహ్మం దృశ్యం అవుతుంది. కాబట్టి అక్కడ కొంచెం మన సవరణ చేస్తూ బ్రహ్మవేదన బ్రహ్మవితు, బ్రహ్మమును గుర్తించిన వాడు బ్రహ్మవేత్త కాదు అన్నాడు. మరి ఏమవుతాడు? బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అయి ఉన్నాడు, బ్రహ్మమే తానై ఉన్నాడు. అలాంటి ఆ యొక్క మరి ఆ తురియ యోగ సమాధిలో బ్రహ్మమే తానై ఉన్నటువంటి ఆ స్థితిలో ఏవైనా ఉన్నాయా? జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు అన్నీ మొత్తం కూడా జడమై పడిపోయాయి. అక్కడేమి లేవు. బ్రాహ్మీ అనుభవ స్థితిలో అక్కడ అనాత్మయోగ వస్తువులు ఏవి కూడా లేవు. అన్నీ కూడా దారిలోనే జడమై పడిపోయాయి. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు, సర్వేంద్రియంబులపశాంతి నందు, సన్మన పవనములు చెంచలింపకయుండు, కామాది శత్రువర్గము నశింసు, స్ఫురత్ అమానిత్వాది సుగుణముల్ సమకూరు, గణగుణాతీత లక్షణమునదవు, బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదలుసుండు, పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుసుండు అని ప్రకారంగా మరి యోగ సమాధి స్థితికి పోయే సమయానికి అనాత్మగా ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం పడిపోయే విధానం కనుక మరి యోగ సమాధిలో అక్కడ ఏముందయ్యా అంటే కేవలం బ్రహ్మం మాత్రమే ఉన్నది, అక్కడ ఇంకేం లేదేక. ఆ బ్రహ్మం మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఆ విధానాన్ని కేవలత్వము అంటారు. కేవలత్వం, అక్కడేమి లేవు. ఇలాంటి యొక్క ఈ కేవలత్వం కేవలం బ్రహ్మం మాత్రమే మిగిలి ఉన్నటువంటి యొక్క ఆ దానిని కైవల్యము అని చెప్పని అంటారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. కనుక నా యొక్క ఆశయం, నాకున్నటువంటి సద్భావం ఏమిటంటే కైవల్య పదం చేరుకోవటం. లోకంలో అందరి యొక్క ఉద్దేశం కూడా ఇదే. అందరూ కైవల్యాన్ని పొందాలనే భావంతోనే ఉన్నారు. అనగా నాకు ఏ సమస్యలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, దుఃఖాలు ఉండకూడదు, వేదనలు ఉండకూడదు, ఏ గొడవలు ఉండకూడదు, నాకు మనశ్శాంతి లేకుండా పోతున్నది, అశాంతికి నెలకొలి ఉన్నది. ఏవైతే మానవుడు వద్దు 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 అని చెప్పి అనుకుంటూ ఉన్నాడో ఈ మొత్తం పోవాలని చెప్పనంటే తాను కోరుకునేటువంటి పరమశాంతి, ఆనందము, పరమసుఖము లభించాలని చెప్పనంటే బ్రహ్మమునందు ఉన్నటువంటి వారికే ప్రాప్తిస్తాయి అని అర్థం. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః, సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే, సుఖేన బ్రహ్మ సంస్పర్శం అన్నారు. అంటే ఆ నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు సుఖేన బ్రహ్మ సంస్పర్శం, సుఖేన అనాయాసముగా ఆ బ్రహ్మమును స్ఫురిస్తూ ఉన్నారు, బ్రహ్మములో లీనమవుతూ ఉన్నారు, ఆ బ్రహ్మములో ఉన్న ఆనందాన్ని పొందుతూ ఉన్నారు, శాంతిని పొందుతూ ఉన్నారు, సుఖాన్ని పొందుతూ ఉన్నారు. దాన్ని పరమశాంతి అనగా బ్రహ్మమనగా అన్నారు. అదే సుఖస్వరూపం, అదే శాంత స్వరూపం, అదే ఆనంద స్వరూపం. శాంతాకారం
భగవంతుడు ఎట్లా ఉంటాడయ్యా అంటే శాంతాకారం, సుఖస్వరూపం, ఆనంద స్వరూపం. కనుక నాకు నా యందు ఏముంటానికి వీల్లేదు. ఏ దుఃఖము కానీ, బాధలు కానీ, వేదనలు కానీ, సమస్యలు కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో అనాత్మ సంబంధమైనటువంటివన్నీ కూడా మొత్తం రాలిపోవాలి. నాలో కేవలం ఆనందమే శేషించి ఉండాలి, సుఖముగా ఉండాలి, పరమశాంతిగా ఉండాలి అనే విధానముగా ప్రతి ఒక్కరూ కూడా లోకంలో కైవల్య ధామాన్నే అపేక్షిస్తూ ఉన్నారు. అందరూ కోరుకునేటువంటిది ఆనంద స్థితి, శాంత స్థితి, పరమాత్మ యొక్క స్వరూప స్థితి. మనం కోరుకునే ఆనందం ఆత్మలో ఉన్నది, మనం కోరుకునే శాంతి ఆత్మలో ఉన్నది, మనం కోరుకునే ఆనందం ఆత్మలో ఉన్నది. ఆత్మానుభవాన్ని పొందితేనే ఇవన్నీ కూడా సమృద్ధిగా సంపూర్ణముగా లభించే అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి యొక్క పరమశాంతి యొక్క బ్రహ్మము ప్రాప్తింపబడాలని చెప్పి అన్నట్లయితే అనాత్మగా ఉన్నటువంటివన్నీ కూడా జడమైపోవాలి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం జడం కావాలి. మహాత్ములు చేసే పనే ఇది. వాళ్ళ ధ్యానం ద్వారా అనాత్మను పూర్తిగా నిర్వీర్యం చేశారు, జడం చేశారు. తత్కారణంగా మరి అనాత్మ అంతా పడిపోగా, ఆవరణాలు మొత్తం వీడిపోగా చివరికి వారు ఆ యొక్క పరమశాంతిగా ఉన్నటువంటి బ్రహ్మమును పొందే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అనేక మంది మహాత్ములు, ఋషులు, సాధువులు, యతీశ్వరులు, పండితులు, యోగులు, జ్ఞానులు అందరూ ఆ వైపుకు తిరిగి ఉన్నారు. జమదగ్ని, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, భరద్వాజ ఇత్యాది పూర్వకాలంలో బ్రహ్మర్షులు, రాజర్షులు, మునులందరూ, తర్వాత కాలం రమణ భగవానుల వారు, వివేకానంద, రామతీర్థ, సోదాపురి పరమహంసాయ, ఈ లక్ష్మణార్యులు, మలయాళ స్వాములు అయినటువంటి యొక్క మహాత్ములు ఎంతమందో మరి ఆ యొక్క కోవలో ఆ మార్గంలో ప్రయాణం చేశారు. తమలో ఉన్నటువంటి యొక్క అనాత్మనంతటినీ కూడా జడం చేసి చివరికి మొత్తం కూడా ఇడనాడి స్వరూపములో చేరిపోవటం జరుగుతుంది. ఏ ఉన్న అనాత్మ వస్తువులు స్వరూపములో చేరే అవకాశం లేదు. మొత్తం అనాత్మ అంతా కూడా పూర్తిగా జడమైతేనే తాను ఆత్మలో చేరిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా మొత్తం కూడా జడమై రాలిపోగా కేవలం బ్రహ్మం మాత్రమే మిగిలి ఉన్నటువంటి విధానం, దానిని కైవల్యము అంటారు. ఈ కైవల్య సంబంధమై ఉన్నటువంటి దానినే కైవల్యోపనిషత్తు అని మనకి ఉపనిషత్తులలో ఒకటి ఉన్నది. కైవల్యోపనిషత్తు అన్నారు. కాబట్టి కైవల్యము అనేటువంటిది కేవలం బ్రాహ్మీ అనుభవం. కైలాసం అనేది ఏంటంటే పరమశివుడు ఉన్నటువంటి లోకాన్ని కైలాసం అని చెప్పని అంటారు. లాస్యం అంటే నాట్యం అన్నమాట. పార్వతి పరమేశ్వరులు అక్కడ చక్కగా వాళ్ళు లాస్యం చేస్తూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పరమానందంతో ఇరువురు కూడా ఆ కైలాసమునందు ఆనంద పారవశ్యముతో నృత్యం చేస్తారు, శివతాండవం సౌందర్యం చేస్తారు. ఆ విధముగా ఉంటే భక్తులు చూసి ఆనందించే విధానం కనుక దానిని కైలాసము అన్నారు. అట్లనే వైకుంఠం, ఇది కూడా ఆది వృద్ధే. వికుంఠ సంబంధమే వైకుంఠం అని చెప్పని అంటారు. కనుక వైకుంఠ వాసుణ్ణి భక్తులు చేరుకుంటారు. ఎవరెవరు భక్తితో శ్రీమన్నారాయణుని ప్రపత్తితో ఆరాధన చేస్తారు, అర్చిస్తారు, కొనియాడతారు, కీర్తిస్తారు, గానం చేస్తారు, వీళ్ళందరూ కూడా వైకుంఠానికి చేరుకుంటారని చెప్పేసి అనేమాట. కాబట్టి వాళ్ళు వైకుంఠ వాసులుగా శ్రీమన్నారాయణ వద్ద సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య అనబడేటువంటి ఆ ముక్తులలో వాళ్ళు పరమాత్మ సన్నిధుల్లో ఉండి ఆనందించే విధానం ఉన్న లోకాన్ని వైకుంఠము అన్నారు. వికుంఠ సంబంధమే వైకుంఠం. అటనే లాస్య సంబంధమే కైలాసం. ఇది కైవల్యం. కైవల్యం అంటే కేవలం బ్రాహ్మీ అనుభవం, బ్రహ్మము యొక్క జ్ఞానం కలిగి ఉన్నటువంటి విధానమే. ఇది మరి కైవల్యము అని అర్థం. శ్రీ కైవల్య పదంబు. శ్రీ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో చేరి ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదం,
ఇది బ్రహ్మపదం అన్నారు. ఆ బ్రహ్మపదం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో చేరి ఉన్నటువంటిది ఆ బ్రహ్మధామం, అక్షరధామం అని వినుంటారు మీరు చాలామంది. సోమనాథ్ టెంపుల్, ఆ మహర్షి ధ్యానం చేసి చక్కగా బ్రహ్మానుభవాన్ని పొందటం కారణంగా ఆ సోమనాథ్ మహర్షి వారి యొక్క పేరు మీద ఏర్పాటు చేసిన సంస్థే అక్షరధామ్ అంటారు. అక్షరధామ్ అంటే అక్షరం అంటే అది బ్రహ్మము. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం వచ్చేది. అక్షరం బ్రహ్మ పరమం, అక్షరం అంటే బ్రహ్మం. ఏతద్వైదక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ అని యాజ్ఞవల్కి బృహదరణ్యకంలో బోధిస్తారు గార్గితో. ఏతద్వైదక్షరం గార్గి, ఏ గార్గి ఏతద్వై అక్షరం, ఈ అక్షరం ఓతశ్చ ప్రోతశ్చ. పొడుగు పేకలాగా వస్త్రంలో ఏ ప్రకారంగా పొడుగు పేక అంతా వ్యాపకమై ఉంటుందో అట్లా విశ్వ జగత్తంతా కూడా మరి ఆ బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. అలాగా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే అక్షరం అని పరమాత్మ చెబుతాడు. అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పాడు. అక్షర అంబరాంత ఋతేహే అని వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రం. దాన్ని అక్షరధాం అనగా బ్రహ్మము యొక్క ధాం, బ్రహ్మము ఉన్నటువంటి స్థలం కైవల్యధాం అంటారు, అక్షరధాం అంటారు. అలాంటిది అందరూ కూడా జీవితంలో కోరుకుంటూ ఉన్నారు. కానీ దాన్ని పొందేటువంటి ప్రయత్నం మాత్రం చేయటం వల్ల అందరి కోరిక అదే. నాకు ఎలాంటి బాధలు వద్దు, దుఃఖాలు వద్దు, వేదనలు వద్దు, సమస్యలు వద్దు, చింతలు వద్దు, ఏవి వద్దు 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 అంటాడు. మరి అన్నీ వద్దు అంటారా అంటే అన్నీ కాదు, కొన్ని కావాలి. ఏం కావాలి? ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఇవి ఉండాలంటాడు. కనుక కోరుకునేవన్నీ కూడా ఆ బ్రహ్మములో ఉన్నటువంటివి కోరుకుంటూ ఉన్నాడు. కానీ చేసే వ్యవహారం అంతా కూడా అనాత్మ వైపుకు పోయే వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అందువల్ల అలాంటి వారికి తత్తు దూరే అని అంటుంది ఈశావాస్యం, తద్వదంతికే అంటుంది ఈశావాస్యం. కనుక నివృత్తి మార్గము ద్వారా శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి ఆశ్రయం ద్వారా ఆ యొక్క మరి యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న కైవల్యాన్ని పొందినటువంటి వారు మాత్రమే పరమశాంతిగా సంపూర్ణ ఆనందంగా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి అందరూ కోరుకుంటూ ఉన్నారు, కానీ ఆ మార్గం వైపుకు పోవటం లేదు. కోరుకునేది ఒకటి, వాళ్ళు పోయేటువంటి మార్గం ఒకటైపోయింది. కనుక మరి ఇక్కడ ప్రథమంగా పోతన తాను ఈ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని ఏ మహర్షులు ధ్యానం ద్వారా పొందారో, సకల మానవులు నిత్యము కూడా ఏ బ్రహ్మం యొక్క లక్షణాలకు ఆనందము, శాంతి, సుఖాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి యొక్క స్థితిని పరిపూర్ణముగా పొందాలని చెప్పి అన్నట్లయితే శ్రీ కైవల్య పదంబు, శ్రీ శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిగా ఉన్నటువంటి ఆ పదమును చేరగలిగితే వాళ్ళకు లభ్యమవుతుందనేటువంటిది భాగవతం ప్రథమంగా ఆరంభం చేయటంలోనే ఆయన శ్రీకారం చుట్టి కైవల్య ధామమును, కైవల్య మరి మోక్షమును పొందేందుకై ఈ గ్రంథం అని నేను లోకానికి రచిస్తూ ఉన్నాను. కనుక భాగవతములో ఉన్నటువంటి యొక్క తాత్విక అంశములు అధ్యయనం చేయగలిగినట్లయితే అందరికీ కూడా ఇది ప్రాప్తిస్తుంది. ఉపనిషత్తులలో ఏ యొక్క భావం చేయబడిందో అదే భావం ఈ భాగవతంలో కూడా వస్తుంది. కనుక ఇక్కడ మరి ఉపాసన, జ్ఞానం రెండు కూడా సంయుక్తముగా సాగేటువంటిది ఈ భాగవత కథా విధానము. ఉపాసన, జ్ఞానం రెండు సాగుతాయన్నమాట. కనుక సాకారమై ఉన్నటువంటి యొక్క భక్తి భావన పెంపొందింపజేస్తూనే ఇంకో పక్క జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది భాగవతంలో. పసిబిడ్డ, వాడికి వ్యాధి ఏర్పడింది, తల్లి బిల్ల మింగరా అని చెప్పి అంటుంది. వాడు ఆ బిల్ల మింగాడు, నోరు బాగా బిగిస్తాడు, నోరు ఇప్పాడు. దానికోసంగా తల్లి ఉపాయం చేస్తుంది, ఎట్లా వీడి చేత బిల్ల మింగించాలి. ఆ టాబ్లెట్ మింగకపోయాడా వ్యాధి బాధ వీడికి. మింగరా అంటే ఆడు మింగటం లేదు.
అందువల్ల ఏం చేస్తుందని చెప్పానంటే ఒక లడ్డు చూపించింది, బెల్లపు గడ్డ లడ్డు ఏదో చూపించింది. ఆ లడ్డు తిందామనేటువంటి యొక్క ఆశతో వాడు నోరు తెరిచాడు. తెరవటంతో నోట్లో బిల్ల పడేసి మింగరా అని చెప్పి అందాన్ని. ఆ ప్రకారంగా బెల్లం గడ్డ చూపించి వారి నోట్లో బిల్ల పడేసి నీరు దాపించింది. కనుక వాడికి వ్యాధి పోవాలని చెప్పానంటే ఆ యొక్క మెడిసిన్, ఆ మందు మింగాలి. వాడు మింగడే కాబట్టి ఆశ చూపించింది, బెల్లం మొక్క చూపించింది. ఆ ప్రకారంగానే ప్రతి ఒక్క వ్యక్తికి లోకంలో వ్యాధి ఉన్నది. దాన్ని భవవ్యాధి అంటారు. మొత్తం 3 వ్యాధులు ఉన్నాయి. శరీరానికి వచ్చేటువంటి రుగ్మతలు, వ్యాధులు, సూక్ష్మదేహం మనస్సుకు వచ్చేటువంటి మనో సంబంధ వ్యధలు, కారణదేహం ద్వారా వచ్చేటువంటి భవవ్యాధి అనేటువంటివి లోకంలో మానవులకు 3 రకాల వ్యాధులు ఉన్నాయి. 3 రకాల వ్యాధులు ఉన్నాయి. ఆ 3 రకాల వ్యాధులలో 2 వ్యాధులు మాత్రం ప్రత్యక్షంగా కానవస్తూ ఉన్నాయి. 3వ వ్యాధి మాత్రం వాడి కనపట్టమల. శారీరకంగా వచ్చేటువంటి వ్యాధులు తెలుస్తూ ఉన్నాయి. ఆ దేహంలో ఎలాంటి తేడా చేస్తూ ఉన్నదో, ఎలాంటి తేడా చేసినప్పుడు ఎట్లా ఉంటుందో. కనుక శారీరక సంబంధమై ఉన్నటువంటి రుగ్మతలు అందరికీ కూడా తెలుస్తున్న విధానమే. దాన్ని పోగొట్టుకోవటానికి డాక్టర్లను ఆశ్రయించి వాళ్ళ దగ్గర చెకప్లు చేయించుకొని, బిల్లలు రాయించుకొని, టానికులు, బిల్లలు, ఇంజక్షన్లు ఇవన్నీ కూడా దేహానికి పొడిచి శరీరాన్ని ఆరోగ్యవంతంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లనే మరి సూక్ష్మదేహం యొక్క సంబంధమై ఉన్న వ్యాధి, వ్యధ, బాధ ఎంత ఉన్నా వాడికి అసంతృప్తే. ఎంతనా రాని వచ్చే కొద్దీ ఇంక అసంతృప్తే పెరుగుతూ ఉంటుంది. ఏమయ్యా చాలా అని చెప్పానంటే ఏం చాలు అని చెప్పానంటాడు. 100 కోట్లు ఉన్నాయి, చాలావండి అంటాడు. కొన్ని 1000 కోట్లు వచ్చాయి, చాలా అంటే ఏం చాలదండి అంటాడు. వాడు 1000 కోట్లు, లక్షల కోట్లు కూడా దాటిపోతా ఉన్నాయి. అవి వాడికి సాల్టల్లా ఎంత వచ్చినా సాల్టల్లా ఇంకా కొల్లగొట్టుకోవాలి అనే విధానంగా ఆశ బాగా పెరిగిపోయింది. ఆశ పిశాసి పట్టి వైరాగ్య వాసనల చేరనివదు కాసి పెట్టుసునున్నది నేనేమి చేయుదును నారాయణ నారాయణ నారాయణ. ఆశా పిశాసి పట్టి వైరాగ్య వాసనల చేరనియదు. ఆశాపాశ శతైః బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. ఆశాపాశ శతైః బద్ధాః, ఆశాపశతైః వందల కొలది ఆశలు, అడి ఆశలు, వ్యర్థ ఆశలు, మిక్కుటమై ఉన్న ఆశలు. ఆశల ఊబిలో అందరూ కూడా చిక్కుకున్నారు, బయటపడే అవకాశాలు లేకుండా. ఈ ఆశల ఊబిలో చిక్కుకుపోయారు. ఇంకా ఆ యొక్క ఊబి లోపలికి తీసుకుపోతుంది తప్ప వాడి పైకి వచ్చే అవకాశాలు లేకుండా పోతుంది. ఈ ప్రకారంగా ఎన్నెన్నో మరి ఆ సముపార్జన చేసుకునే విధానంగానే ఉన్న సమయమంతా మొత్తం దానికే కేటాయించి పోతున్న విధానములో మరి యొక్క మనో సంబంధమై ఉన్న వ్యధలు బాగా పెరుగుతూ ఉన్నాయి, బాధలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ మనసులో అశాంతి, దుఃఖమే, బాధే, కొరత. ఈ ప్రకారముగా ఉన్నటువంటి మనో సంబంధమై ఉన్నటువంటి ఆ వ్యాధి ప్రతి ఒక్క వ్యక్తిని లోకంలో బాధిస్తున్నటువంటిది. డబ్బు ఉన్నవాడు బాధపడుతున్నాడు, డబ్బు లేనివాడు బాధపడుతూ ఉన్నాడు. అందరికీ ఉన్నది ఈ యొక్క మనో సంబంధ వ్యధలు. అది 2వ బాధ, అందరికీ కూడా ప్రత్యక్షంగా తెలియబడుతున్నటువంటి యొక్క అంశమే. 3వది కారణదేహం ద్వారా ఏర్పడేటువంటి భవవ్యాధి అన్నారు. స్థూల దేహం ద్వారా వచ్చే వ్యాధులైతే
సూక్ష్మ దేహం ద్వారా వచ్చే మనోసంబంధ వ్యధలైతే కారణదేహం ద్వారా వచ్చేది భవవ్యాధి అన్నారు. కాబట్టి ఈ భవవ్యాధి అని అంటే ఏమిటో ఎవరికి కూడా తెలియటంలా. ఎక్కడుందయ్యా పుట్టుక అని అంటూ ఉన్నారు. లేదురా, శాస్త్రం బోధిస్తున్నది జన్మ పరంపరలో ఉన్నాయని చెప్పని, ఈ దేహం పోయిన తర్వాత ఇంకో దేహం వస్తుందని చెప్పి అంటూ ఉన్నారు. మరొక దేహాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పని చెప్పి అంటూ ఉన్నారు. కనుక జన్మ ఉన్నది అనే మాట మహాత్ములు చెబుతూ ఉంటే చాలామందిలో సందేహం, ఎక్కడుందలేవయ్యా జన్మ, ఇంకా జన్మను పుట్టబోతామా? ఏమి లేదు, ఆశలు పెట్టుకోమాక. ఇదే మొదటి జన్మ, ఇదే లాస్ట్ జన్మ. ఇదే మొదటి పుట్టుక, ఇదే లాస్ట్ పుట్టుక. ఇంకా మళ్ళా పుట్టబోయేదేమి లేదు. గాలి గాలి కలిసే గగనంబు గగనంబు, మంట మంట కలిసే మన్ను మన్ను. దేహంలో ఏమున్నది? దేహంలో మట్టి ఉన్నది, మట్టి మట్టిలోకి పోయే. దేహంలో నీరున్నది, ఆ జలంగా జలంలోకి పోయే. దేహంలో అగ్ని ఉన్నది, అగ్ని అగ్నిలోకి పోయే. ఈ దేహంలో గాలి ఉన్నది, ఈ గాలి గాలి కలిసే. ఈ దేహంలో ఖాళీ భాగం గగనం ఉన్నది, గగనం గగనంలోకి పోయే. ఇంకేముంది? ఇంకేం లేదు. అంతే, పంచభూతాల్లోకి వెళ్ళిపోయింది దేహం. ఇక ఆ తర్వాత ఇంకా ఎవడో పోయేది, మళ్ళీ వచ్చి పుట్టేది అంతా కూడా భ్రమ, భ్రాంతి, ఏం లేదు అనేటువంటి ఒక వాదన చేసేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. కాబట్టి భవవ్యాధి అని అన్నాము అంటే అక్కడ సందేహిస్తారు. ఉందా అని సందేహిస్తారు, పుట్టుకలు ఉన్నాయా అని సందేహిస్తారు. కానీ దేహ సంబంధ వ్యాధులు ఉన్నాయా అంటే ఉన్నాయండి. రోజు వచ్చిపోతామని, రోజు చుట్టాలా చూసిపోతామని. కొన్ని వ్యాధులైతే బంధువులాగా వచ్చి చూసిపోతూ ఉంటాయి. తలనొప్పి, పంటి నొప్పి, కాలు నొప్పి, కీళ్ళు నొప్పి, తలనొప్పి, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వచ్చి కాసేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళా చిత్తగిస్తూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొన్ని వ్యాధులైతే రావటం తప్ప వాడికి పోవటం తెలిసి సాగదు. పద్మవ్యూహంలో పోయినట్లుగా అట్లా దేహంలోకి వచ్చేస్తాయి కొన్ని వ్యాధులు, అవి పోవు. షుగరు, బీపీ, క్యాన్సరు, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చాయా అంటే పోవిక. ఎన్నో వ్యాధులు దేహంలోకి వచ్చాయి, పోయాయి. మీరేమి ఇట్లా తెస్టేస్తూ కూర్చున్నారు, మీరేం పోరా అని చెప్పి అడిగితే నువ్వు పోవా అని అడుగుతాయి అవన్నీ కూడా. మీరు పోరా అని చెప్పి అని అడుగుతున్నారు. నువ్వు ఉంటావా? నువ్వు పోతావుగా. కాబట్టి కలిసే పోదాం అన్న రీతిలో ఉండేటువంటివి ఈ ఉన్నటువంటి వ్యాధులు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా స్థూల దేహం ద్వారా వచ్చే వ్యాధులు అందరికీ తెలిసిన విషయమే. ఇక సూక్ష్మ దేహం ద్వారా ఉన్నటువంటి మనోవ్యధలు, బాధలు, దుఃఖములు, అశాంతులు అందరికీ ప్రత్యక్షంగా కానవస్తూ ఉన్నాయి. ఈ కారణదేహ సంబంధమై ఉన్నటువంటి వ్యాధి, భవవ్యాధి మాత్రం కనపట్టంలా. మహాత్ములు ఉందరా అంటూ ఉన్నారు. ఏమో ఉందో లేదో నువ్వు చూసావా అనే ప్రశ్నలు ఆరంభమవుతూ ఉన్నాయి. ఎంతోమంది పోయారు, మరి పోయిన వాళ్ళు చెప్పొచ్చుగా. కనీసం వాళ్ళు చెప్పకపోయే కొన్ని పామరులు ఉన్నారంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు కాబట్టి వచ్చే అవకాశాలు లేవు. ఇదంతా మహాత్ములు కూడా పోయారుగా, కనీసం వాళ్ళన్నా వచ్చి చెప్పాలిగా, వాళ్ళు చెప్పకపోయే. కాబట్టి ఇదంతా వస్తుందండి అనే విధానంగా కొట్టేసేది లోకంలో చాలామందిలో ఉందన్నమాట. కాబట్టి సరే, ఇక్కడ మనం విశ్వాసంలో ఉన్నాం కాబట్టి ఈ దేహ వ్యాధుల్లాగా, సూక్ష్మదేహ మనోసంబంధ వ్యధల్లాగా కారణదేహ సంబంధమై ఉన్నటువంటి వ్యాధి, భవవ్యాధి కూడా 3 చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రకారముగా ఈ భవవ్యాధి అనేటువంటి దానికి మందు అద్వైతం. అద్వైతామృతవర్షిణి భగవద్గీతే భవద్వేషిణి అన్నారు. భగవద్గీతే భవద్వేషిణి. భవ అంటే పుట్టుక, ఆ పుట్టుక లేకుండా ద్వేషిని లేకుండా చేసేదే భగవద్గీత అనేది. కాబట్టి ఈ ప్రకారముగా భగవద్జ్ఞానం, భగవతత్వం, భగవత్ చింతన
దాని ద్వారా ఏమవుతుందంటే ఈ భవవ్యాధి అనేటువంటిది పోతుంది అన్నారు. కాబట్టి అనాదిగా ఈ జీవుణ్ణి పట్టి అనేక జన్మలలో పడవేసేటువంటి అజ్ఞానం అయితే ఉన్నదో ఆ అజ్ఞానం అనేటువంటి యొక్క దాని ద్వారా ఏర్పడేటువంటి భవవ్యాధిని నశింపజేయటానికి మహాత్ములు అద్వైత ఔషధాన్ని అందించారు. కానీ ఔషధాన్ని మనం సేవిస్తున్నామా అని చెప్పనంటే అద్వైతం ఆరంభం చేశాము అంటే 2 కన్నులు మూతలు పడతాయి. ధ్యానంలో కూర్చోండి, అంతకుముందు ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎంతోమందితో మాట్లాడతారు, ఏవేవో చేస్తారు, నిద్రే రాదు. ఎప్పుడైతే కాస్త అద్వైత గ్రంథాన్ని చేత్తో పట్టుకున్నారో ఈ కళ్ళు మూతలు పడతాయి. అద్వైత ప్రబోధములు చెప్పడం ఆరంభమయ్యాయా, వినటం ఆరంభమైందా అంటే ఎమ్మటి కళ్ళు మూతలు పడతాయి. అది ఇంకేమన్నా చెప్పుగాక కళ్ళు రెప్పలు కూడా వాల్సరు. కానీ భగవత్ సంబంధ అద్వైత జ్ఞానము అన్నామంటే, ఉపనిషత్ జ్ఞానం అన్నామంటే ఎమ్మటే కళ్ళు చెమగిలుతాయి, నిద్ర లోపల ముంచుకొస్తుంది, నిద్రపోతారు ఆ పని. ఇది ధ్యానంలో కూర్చున్నా నిద్రపోవటమే, అద్వైత శ్రవణంగా కూర్చొని నిద్రపోవటమే. ఇది నా సలహా. చాలామంది నైట్ నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. దానికోసంగా స్లీపింగ్ మాత్రం తెంగుతూ ఉంటారు. ఏం అవసరంలా. ఎవరైనా మహాత్ములు అద్వైత బోధ చేస్తారు కదా, అద్వైత బోధను బాగా క్యాసెట్ చేసుకోండి. తత్వ జిజ్ఞాసగా ఉన్న అద్వైత బోధ అధ్యాస భాష్యం ఉంటుంది శంకరాచార్యుల వారిది. అధ్యాస భాష్యం టేప్ రికార్డు చేసుకొని పడుకున్నప్పుడు పెట్టుకోండి, చాలు నిద్ర వచ్చేస్తుంది. ఏ స్లీపింగ్ మాత్రం అవసరంలా తన్నుకొస్తుంది నిద్ర. ఈ ప్రకారంగా ఏంటంటే మానవుడు అన్నీ అంటాడు, అన్ని వ్యవహారాలు చేస్తాడు, కానీ తన దాకా వచ్చే రాగానే ఇప్పుడు కాదులే అని అంటాడు. ఈ ధ్యానం అనేది ఏమిటి? తనకు సంబంధించిన అంశము. ఈ జ్ఞానం అనేది ఏమిటి? తనకు సంబంధించిన అంశము. తన స్వరూప ప్రాప్తిని పొందింపజేసే అంశము, తన ఉద్ధారకం చేసేటువంటి యొక్క అంశము అయినటువంటి యొక్క అద్వైత విషయం వచ్చిందా అంటే ఇప్పుడు కాదులేండి, తిరిగి లేదు, మళ్ళా తర్వాత అంటాడు. తన స్వరూప అనుభవాన్ని పొందింపజేసేటువంటి యొక్క ధ్యానం యొక్క సంబంధ అంశం వచ్చిందా అంటే ఇప్పుడు కాదులేండి, రేపు చేస్తా అంటాడు. మిగతావన్నీ కూడా చేసుకుంటూ పోతాడు. ఏ యొక్క నొప్పి లేదు, బాధ లేదు, ఇంకేం లేదు. తనకు సంబంధించినటువంటి యొక్క అంశము ధ్యానము జ్ఞానం అనే విషయం రాగానే వాయిదాలు వేస్తాడు. రేపు లేండి, ఈ పూట కాదులేని అంటాడు. కనుక ఈ ప్రకారంగా తనకున్నటువంటి యొక్క భవవ్యాధిని నశింపజేసేటువంటిది అద్వైతామృతం జ్ఞానబోధ. అలాంటి యొక్క జ్ఞానబోధ చెబితే వింటాడా అని చెప్పినట్టు వినడవాడు. మరి ఆ పిల్లగాడు బెల్ల వేసుకుంటాడా అంటే వాడు వేసుకోడు. కానీ తల్లికి ఏంటంటే వాడి చేతి బెల్లం మింగించాలి, వాడికి వ్యాధి పోగొట్టాలి తల్లి ఉద్దేశం. దానికోసంగా వాడికి బెల్లం మొక్క చూపించింది, వాడు నోరు తెరిచాడు, లోన బిల్ల పడేసింది, మింగరా బడవా అని చెప్పింది. ఆ ప్రకారంగానే ఇక్కడ ఈ మహాత్ములు కూడా చేస్తున్న పని ఏంటంటే కేవలం అద్వైతాన్ని బోధిస్తే ఎవరు కూర్చోరు, వెళ్ళిపోతారు. కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడే అద్వైత బోధ చేస్తూ ఉంటే కూర్చున్నది ఒక్కడో, అర్జునుడు ఒక్కడు కూర్చున్నాడు. ఎవడు కూర్చోవాలి? ఆ పక్క కౌరవ సైన్యం ఉంది, ఈ పక్క పాండవ సైన్యం దండిగా ఉంది. ఆయన పబ్లిక్గా పెట్టాడు, తీసుకుపోయి రూములో కూర్చోబెట్టి చెప్పాల భూదేవి, సాటు మాటను చెప్పాల. కొంతమంది గురువులైతే బహిర్గతంగా చెప్పారు, ఆ శిష్యుని తీసుకుపోయి గదిలో కూర్చోబెట్టి చెప్తారన్నమాట. రహస్యం అని ఆ విధంగా బోధిస్తారు. కానీ పరమాత్మ మాత్రం రహస్యం అనేటువంటి విద్య పబ్లిక్ చేసి పారేశాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం.
రాజవిద్య, రాజగుహ్యం అని చెప్పి అంటూనే రహస్యంగా ఏం చెప్పాలా, బాహాటముగా ఆ పక్క లక్ష జనులు ఈ పక్క లక్షల జనులు ఉన్నటువంటి విరుసేన సమూహములో ఆయన పబ్లిక్గా చెప్పాడు, సేనయోభయోహ మధ్య రథం స్థాపయమే అచ్యుత. ఆ విధంగా ఇరుసేనా సమూహం మధ్యలో పెట్టి మరి ఆ విశ్వంభరుడు తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే ఎంతమంది వచ్చి వినవచ్చు చూడండి. అయ్యా చక్కగా అర్జునుడు వైరాగ్యాన్ని పొందాడు, పరమాత్మల వారు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు కనుక పోయి విందాం అని రావాలిగా వాళ్ళు. ఇక కాస్త ఆగితే సస్తాం. యుద్ధం ఆరంభమయ్యిందా అంటే ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏం మిగులుతాయో ఏం మిగలవో కూడా ఏం అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితి. కాస్త సాగుబోయే ముందనా కాస్త పరమాత్మ యొక్క బోధ విని చద్దామని చెప్పిన భావంతో రావచ్చుగా, కూర్చోవచ్చుగా, ఏమీ రాల. కారణం ఏంటంటే అద్వైతామృత వర్షిణి భగవద్గీతే భగవద్గీత అని బోధించింది అద్వైత బోధ, జ్ఞాన బోధ. కాబట్టి అది వినాలంటే ఎన్రో అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టుచున్మరల చెరివినులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరిప్రబోధములు అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై. అచ్చపు చీకటి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నారు కాబట్టి వారికి అద్వైత ప్రబోధం అందిస్తామని చెప్పనంటే దూరంగా పారిపోతారు. కృష్ణ పరమాత్మ మహానువాడు చెబుతూనే ఒక్కడన్నాడు, నేను చెబుతున్నా చాలామంది వచ్చారు, చాలా అదృష్టవంతండి. పరమాత్మ చెబితే ఒక్కడే కూర్చున్నాడు. ప్రత్యక్షంగా అర్జునుడు విన్నాడు, ఇక పరోక్షంగా ఆంజనేయ స్వామి విన్నాడు, సంజయుడు అన్నాడు, వేదవ్యాసుల వారు ఆయన విన్నాడు, అనేక మంది దేవతలు వాళ్ళు విన్నారు. పరమాత్మ బోధిస్తూ ఉండే దేవతలు విన్నారు. అద్వైతం అంటే దేవతలు వినేటువంటి బోధ అనే అర్థం అన్నమాట. అలాగా మరి అద్వైతం బోధిస్తే ఎక్కదు, చెవికి ఎక్కదు, నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అందరూ కూడా మరి ఆ కైవల్య పదం చేరుకోవాలి, బ్రహ్మానుభవాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, జీవితం సాఫల్యం చేసుకోవాలి, తరింపజేసుకోవాలి. మరి అద్వైత బోధ జ్ఞానబోధ చెబుదామంటే వినేటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి ప్రకారముగా మరి మహాత్ముడు కూడా ఈ భవవ్యాధితో బాధపడుతున్నటువంటి వానికి లోపల అద్వైత బోధ మందు ఔషధం వేయాలి. కాబట్టి ఈ కథాంశము అనేటువంటి ఒక బెల్లం చూపించాడు. కథాంశములో చూపించి ఇక జ్ఞానాన్ని రంగరించి అందించే విధానమే భాగవతం. కనుక కథలు అని చెప్పనగానే అందరికీ ఇష్టం, వింటారు. కథలు బోధిస్తే వింటారు, అద్వైతం బోధిస్తే లేచిపోతారు అతన్ని. కనుక నేను చేశాడంటే ఇటు కథలు తీసుకున్నాడు, అద్వైతం తీసుకున్నాడు. ఆ కథలలో అద్వైతం రంగరించి అనడమే ఈ మహానుభావుని యొక్క పని అన్నమాట. అందుచేత కథాంశం కేవలం తాత్కాలికమే, దాంట్లో ఉన్నటువంటి యొక్క మందు అది పనిచేసే విధానం అన్నమాట. మీకు ఓమియో మాత్రలు కూడా తెల్లగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి, చప్పటిస్తే తీయగా ఉంటాయి. అది ఔషధం, లోపల ఉన్నది ఔషధం. ఎందుకంటే వాళ్ళకి తీపి అంటే ఇష్టం కాబట్టి ఆ తీపితో బాగా రంగరించి తెల్లగా చిన్న గులికల్లాగా చేసి మరి ఆ హోమియో మాత్రలు అందిస్తూ ఉంటే అందరూ కూడా సప్పడించి మింగేస్తారు. అది నాటు వైద్యాలు కొన్ని ఉంటాయి, గీసర్ల పిండి పోస్తారు, అవి తాగటం కష్టం, ఎగుటు వస్తుంది, వాంతి వస్తుంది, ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటుంది. అట్లాంటి విధాయకంగా మరి వ్యాధి పోగొట్టగలిగే శక్తి అద్వైతానికి ఉన్నది, కానీ దాన్ని మింగే విధానం లేదే. కాబట్టి అందుచే తల్లిలాగానే వీళ్ళు కూడా
అందరికీ బెల్లం మొక్క లాంటి ఆ కథాంశములు చూపించి దాని ద్వారా అద్వైత భావాన్ని వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ భాగవత గ్రంథం యొక్క విధానం కనుక స్వామివారు ముందుగానే చెప్పేశాడు, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై. ఎవరు చేరాలి? అందరూ చేరాలి. అందరి ఉద్దేశం అదే. నిత్య జీవితంలో అందరూ కూడా భగవంతునినే కోరుతూ ఉన్నారు. నాకు ఆనందం కావాలన్నామంటే పరమాత్మను కోరినట్లే. ఆనందం పరమాత్మ యొక్క లక్షణం. నేను శాంతిగా ఉండాలని చెప్పానంటే అది బ్రహ్మమును అపేక్షించినట్లే. నేను సుఖంగా ఉండాలని చెప్పి అన్నామంటే బ్రహ్మమును అపేక్షించినట్లే. ఆ సుఖం బ్రహ్మములో ఉన్నది, ఆ ఆనందం బ్రహ్మములో ఉన్నది, ఆ శాంతి బ్రహ్మములో ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మమును పొందటము అనేటువంటి విధానమే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్. దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత. నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. ముందుగా కృష్ణ పరమాత్మ వారిని స్మరిస్తూ గ్రంథారంభాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి విధానము. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.